అయితే రాజుగారి గది సినిమా చూసాం. అలాగే రాజుగారి గది సినిమా ఒక థ్రిల్లర్ మూవీ, క్రైమ్ సస్పెక్ట్ అంటూ హర్రర్ థ్రిల్లర్ అనుకుంటా సినిమా. ఆ సినిమాలో ఒక రాజుగారి గది అని చెప్పని ఏదో ఒక 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 సినిమా ఉంటుంది. అది 2-3 సిరీస్లు కూడా వచ్చినట్టుంది. బాగానే ఆడింది ఆ సినిమా. కానీ విశాఖ బీచ్ రోడ్డులోని గాదిరాజు ప్యాలెస్ ఈ స్టోరీ ఎలా ఆడుతుందో ఏంటో అర్థం కావట్లేదు. ఈరోజు దీని మీద ఒక కథనం అయితే వెలువడింది. ఆ కథనం కూడా మన మాజీ మంత్రి అయ్యన్న పాత్ర గారు మాట్లాడినటువంటి మాటల నేపథ్యంలో ఈ బీచ్ రోడ్లోనే గాదిరాజు ప్యాలెస్ వ్యవహారం ఒక కొత్త అంశం తెరమీదకు వచ్చినటువంటి పరిస్థితి. సీఎం సతీమణి భారతిరెడ్డి అడిగిన అప్పగించనందుకే తేదాపనేత అయ్యన్న పాత్రుడి ఆరోపణ. గాదిరాజు ప్యాలెస్ యజమానికి వేధింపులు. సీఎం సతీమణి భారతిరెడ్డి అడిగిన అప్పగించనందుకే అంటే బిజినెస్ ఉమెన్గా ఆవిడ సాక్షి భారతీ సిమెంట్స్ కొన్నిట్లో ఆవిడ బిజినెస్ ఉమెన్గా మంచి పేరు తెచ్చుకున్నారు. బాగా వ్యాపారవేత్తగా కంటిన్యూ అవుతున్నారు. సో విశాఖ ఈ మధ్యకాలంలో ఆ ఋషికొండని మొత్తం గుండు చేసి అక్కడ ఒక 500 కోట్ల రూపాయలతో ఒక ప్యాలెస్ సీఎం క్యాంప్ ఆఫీస్ అంట కడితే తప్పేంటి అనేటువంటి మూర్ఖులు ఎదవలు కూడా కొంతమంది ఉన్నారు. ఇక్కడ విశాఖలో ప్యాలెస్ కడితే తప్పేంటి, విశాఖలో ఇప్పటివరకు సీఎం ఉండటానికి క్యాంప్ ఆఫీస్ లేదు, అంటే చంద్రబాబు నాయుడు బస్సులో ఉండి ఉద్దుతు తుఫాను అప్పుడు ఇక్కడే పని చేశారని చెప్పుకుంటూ ఎందుకు, మంచి అద్భుతమైన క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటే బెటరే కదా అని ప్రజాధనం ముడ్డి ముఖం తెలియకుండా 500 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసేసి ప్యాలెస్ కడితే తప్పేం కాదు. అదే కాకుండా విపత్తుల సమయంలో నగరానికి ఒక పెద్ద వాల్గా ఉన్నటువంటి ఒక కొండను తొలిచేసి మళ్ళీ అందులో కడితే తప్పేంటి అంటారు. సో అది వాళ్ళ జ్ఞతగా వదిలేయాలి. ఎందుకంటే తప్ప ఒప్ప రైటా రాంగా అనేది ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ఆ కొండ ఉండడం ముందేంటి, ఆ కొండ తొలిచిన తర్వాత వచ్చి జరిగిన నష్టం ఏంటి అనేది తెలిసిన తర్వాతే కొన్ని వాస్తవాల్లోనే కొంతమంది తెలుసుకుంటారు. అయితే అది గాదిరాజు ప్యాలెస్ వ్యవహారం ఏంటనేది తేల్సిన అవసరం. విశాఖ నగర పరిధిలో బీచ్ రోడ్డును ఆనుకొని అప్పూగర్ ప్రాంతంలో భారీ స్థాయిలో నిర్మించిన గాదిరాజు ప్యాలెస్ను తనకు అప్పగించాలంటూ దాని యజమానిపై సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఒత్తిడి తెచ్చారని తేదాపా పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నగరానికి చెందిన వ్యాపారి రాజు మైసూర్ ప్యాలెస్ తరహాలో గాదిరాజు ప్యాలెస్ను 10 ఏళ్ల క్రితం కట్టుకున్నారు. 3 వారాల క్రితం భారతిరెడ్డి విశాఖ వచ్చినప్పుడు ఆ ప్యాలెస్ను చూసి ఎంతో బాగుందని, ఇది తనకు కావాలని యజమానితో మాట్లాడాలని తన వెంట ఉన్న వ్యక్తులతో చెప్పారు. వెంటనే ఆ భారతిరెడ్డి మనుషులు రంగంలోకి దిగి ప్యాలెస్ను ఆక్రమించాలని పట్టుబట్టారు. కానీ విక్రయానికి యజమాని ససేమేరా అన్నారు. ఈ ఘటన జరిగి వారం రోజులు గడవక ముందే గాదిరాజు ప్యాలెస్ ప్రభుత్వ భూమిలో ఉందంటూ 22A నోటీసు కలెక్టర్తో జారీ చేయించారు. ఈ నోటీసుపై ఆందోళన చెందిన భూ యజమాని కలెక్టర్ను కలిసి ఆరా తీసి 10 ఏళ్ల క్రితం కట్టిన భవనానికి ఇప్పుడు నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. 22A పరిధిలో ఉన్నందున నోటీసులు ఇచ్చామని యజమాని కలెక్టర్ బదులు ఇచ్చారు. పెద్దవాళ్లతో మాట్లాడుకోవాలని ప్యాలెస్ యజమానికి సలహా ఇచ్చారు. బాధితులకు అండగా ఉండాల్సిన కలెక్టర్ మధ్యవర్తిగా ఉండడం ఏంటి అని ప్రశ్నించారు. జగన్పై అనేక కేసులున్నాయంటూ వాటి వివరాలను మీడియాకు చూపించారు. సో ఇది ఇలాంటిది. అంటే ఒక ప్యాలెస్ నిర్మాణం చేసుకుంటే అది నచ్చితే మనం పవర్లో అధికారంలో ఉన్నాం కాబట్టి అది మాకు కావాలంటే అవతల వాళ్ళు ఇచ్చేయాలా? అలా అవకాశం ఉందా? రాజ్యాంగం అది ఎక్కడ రాశారు? పోతే కలెక్టర్లకు ఇవ్వాలి, ఇది కొత్త కాదు. ఈ ప్రభుత్వం గత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతిలో చాలామంది ఐఏఎస్లు జైలుకి వెళ్ళారు, జైలు జీవితం అనిపించారు, తిరిగి వచ్చి మళ్ళీ ఇప్పుడే ఉద్యోగాల్లోకి వచ్చినటువంటి పరిస్థితి. సేమ్ టైము పెద్ద వ్యాపారస్తులు వెళ్ళారు, షార్ట్ అండ్ అకౌంట్స్ వెళ్ళారు, నకిలీ అకౌంట్స్ రాసేవాళ్ళు వెళ్ళారు, అందరూ వెళ్ళారు, జైలుకి వెళ్ళారు. తిరిగి వచ్చి ఇప్పుడేదో నెమ్మదిగా వ్యవస్థ నడుపుకుంటూ ఉన్నారు, ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అడ్డమైనటువంటి నిర్ణయాలు తీసుకుని అడ్డగోలుగా వ్యవహరిస్తే చాలాసార్లు హైకోర్టు పిలిచి
ఐపీఎస్లు ఐఏఎస్లు చివాట్లు పెట్టడం ముట్టుకెళ్ళడం వాళ్ళకి కొత్త ఏం కాదు. సో కలెక్టర్లు కూడా ఇలా దిగజారిపోతే, ప్రభుత్వాలు మారుతూ ఉంటే రేపొద్దున వచ్చేటువంటి వేరే ప్రభుత్వాలకు ఎలాంటి సమాధానాలు చెప్తారు? ఇప్పుడు ఇలా చేస్తే రేపొద్దున వాళ్ళు ఇంకోటి చేయిస్తారు కదా. ఇప్పుడు అవునని రేపొద్దున కాదు అంటే ఎలా? ఒక ఐఏఎస్ చదువుకుని నిజాయితీగా వ్యవహరించకపోవటం అనేది తప్పు. అంతేకాకుండా ఇలా కంటికి కనపడింది ప్రతిదీ కొట్టేయాలనుకోవడం ఇంకా తప్పు.